ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, సింహరాశి వాళ్ళకి వాళ్ళ జాతకంతో సంబంధం లేకుండా రాశి ఫలితాలను మనం ప్రతి నెల చేస్తున్నాము. గ్రహస్థితి బట్టి ఎలాంటి ఫలితాలు ఉండో చెప్తున్నాము. ఇప్పుడు రాశి ఫలితాల్లో సంబంధం లేకుండా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, గుణగణాలు ఎలా ఉంటాయి, సో ఎలాంటి పరిహారాలు, ఆలయ పరిహారాలు కావచ్చు, జీవిత పరిహారాలు కావచ్చు చేసుకోవడం ద్వారా వీళ్ళ జీవితం మెరుగవుతుందంటారు గురుగారు? సింహరాశి కాలపురుషుకు 5వ రాశి. ఈ రాశి స్థిర రాశి, అగ్నితత్వ రాశి, గ్రహరాజు అయినటువంటి సూర్యుని యొక్క రాశి. పట్టుదలకు మారుపేరు. పొగిడితే చాలు వీళ్ళు ప్రాణమైన ఇచ్చేస్తారు. పొగడ్తలతో వీళ్ళ దగ్గర ఏమైనా పెరుక్కునేయచ్చు. వీళ్ళు నష్టపోయేది అక్కడే. నువ్వు అది, నువ్వు ఇది అంటూనే వీళ్ళు చుట్టూ చేరి మొత్తం వీళ్ళని నాశ చేస్తుంటారు. వీళ్ళకు అలక మనస్తత్వం ఎక్కువ. ఎవరి ముందన్నా వీళ్ళని కానీ చిన్న ఇన్సల్ట్ చేస్తే కూడా అలిగేస్తారు. ప్రెస్టేజ్ చాలా ఎక్కువ. ఎంత ఫాస్ట్గా కోపం వస్తుందో అంత ఫాస్ట్గా మళ్ళీ కలుసుకుంటారు. చెప్పాలంటే చాలా సహృదయాలు వీళ్ళు. వేరే వాళ్ళకి సహాయం చేసి లాస్ అయిపోతారు, నష్టపోతారు. తిరిగి మళ్ళీ వాళ్ళ సహాయం అడగరు. మన దగ్గర సహాయం చేసుకున్న వాళ్ళని మనం చేయి చాచి అడగడమా, మనం లేకపోయినా ఇంకొకరిని చేయి చాచకూడదు అంటే అంత హుందాతనాన్ని ప్రదర్శించి నష్టపోయేవాళ్ళు వీళ్ళు. అదేవిధంగా వీళ్ళు ఖచ్చితంగా కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి, పితృదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి. మకా నక్షత్రంతో రాశి స్టార్ట్ అవుతుంది. మకా నక్షత్రం పితృ నక్షత్రం. మకా నక్షత్రంలో కానీ వీళ్ళు పుట్టారంటే అంతకుముందు జన్మలో కూడా వీళ్ళు అదే కుటుంబానికి చెందిన వ్యక్తి అని అర్థం. పితృ నక్షత్రం కదా, పూర్వీకులే మళ్ళీ ఆ ఇంట్లో పుట్టారండి. ఒక అమ్మాయి పుట్టిందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మేనత్తో, వాళ్ళ పెద్దమ్మో, వాళ్ళ పిన్నమ్మో ఎవరు వాళ్ళు అంటానే ఉంటారు. ఆమె పోలికలే, ఆమె పుట్టింది, ఆమె పేరు పెట్టి పిలిస్తే పరిగెత్తుకొని వస్తామని అంటారు. ఇంకెవరైనా పుడితే మా తాత, మా పెద్దనాన్న అంటూ ఉంటారు. ఇది పితృ నక్షత్రం కాబట్టి పితృదోషం అధికంగా ఈ రాశికి ఉంటుంది. కులదేవత అనుగ్రహం ఉండదు. కాలపురుషునికి 5వ స్థానం అంటే కులదేవతకు సంబంధించిన రాశిలో వీళ్ళు ఇది రాశి. కాబట్టి వీళ్ళు కులదేవత ఆరాధన, పితృదేవత ఆరాధన ధనుసు రాశి వాళ్ళు చేసినట్టే చేయాల్సిందే, లేకపోతే అభివృద్ధి లేదు. ఈ ప్రెస్టేజ్లో పోకుండా సమాజంతో నటించి కుటుంబంతో జీవించి కుటుంబాన్ని పోషించాలి. వీళ్ళు సమాజాన్ని పోషించేస్తారు. అది ఎంతవరకు పోషించగలరు? సమాజం విశ్వాసం ఉండదు, తినేస్తారు, నిన్నెవరేమన్నారంటారు. కాబట్టి వీళ్ళు నష్టపోయేదంతా ఇక్కడే. కాబట్టి పొగడ్తలకు పడకుండా కులదేవతారాధన, పితృదేవతారాధన ఎక్కువ చేసుకుంటూ వీళ్ళు ముందుకు పోగలిగితే సక్సెస్ అవుతారు. లేదంటే వీళ్ళు ఫెయిల్యూర్. పొగడ్తలకు పడకూడదు ఫస్ట్ పాయింట్. కాబట్టి వీళ్ళ యొక్క లాభస్థానమైనటువంటి మిథునాన్ని బలపరచుకోవడం వల్ల లాభాలు పెరుగుతాయి. మిథున రాశి అంటే కాలపురుషుడికి 3వ రాశి. మిథున రాశి అంటే కమ్యూనికేషన్స్. మిథున రాశి అంటే డ్రైవర్స్. అంటే డ్రైవర్స్ అంతా కమ్యూనికేటర్సే కదా. స్విగ్గీ, జొమాటో వాళ్ళు కానీ, కొరియర్ బాయ్ కానీ, డెలివరీస్ బాయ్స్ కానీ, రిక్షా దొక్కేవాడిని, ఫ్లైట్ దొలేవరికి అందరూ కూడా మిథున రాశి. డ్రైవర్ అంటే మిథున రాశిలోకి వస్తారు, 3వ స్థానం కాబట్టి. మిథున రాశిలో నడి నక్షత్రము ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రం రాహుది. రాహు అంటేనే డ్రైవర్. రైల్వే డిపార్ట్మెంట్ అంతా రాహుదే. అందుకే ఒక పాములాగా పోతూ ఉంటాయి రైళ్ళు, దేశం అంతా తిరిగేస్తాయి. శాటిలైట్స్ రాహువే. టెక్నాలజీ మొత్తం రాహుదే. కాబట్టి వీళ్ళు రాహు నక్షత్రాన్ని బలపరచాలి. ఆ రాహు నక్షత్రం సంబంధించిన ఆరాధన చేయాలి. ఆరుద్ర నక్షత్రంలో ఎవరు పుట్టారు? సాక్షాత్ పరమేశ్వరుడే, ఆ రుద్రుడు. ఆరుద్ర నక్షత్రం శివుడు కాబట్టి ఆరుద్ర నక్షత్రం రోజు రాహుకాలంలో శివారాధన చేస్తే సింహరాశి వాళ్ళకి సక్సెస్, సందేహమే లేదు. ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో సంపూర్ణంగా ఉన్న నక్షత్రం ఆరుద్ర. ఆరుద్ర అంటే అరటి చెట్టు, అరటి పండ్లు. చక్కగా అరటి పండ్లు, నందీశ్వరుడి మెడలో ఒక 5 అరటి పండ్లు దండేసి, శివలింగానికి కూడా ఒక 5 అరటి పండ్లు దండ వేసి, పంచామృతం అభిషేకం చేసి, ఇంకా రుద్రాభిషేకం కూడా చేయొచ్చు బ్రహ్మాండంగా. ఆరుద్ర నక్షత్రం రోజు రాహుకాలంలో పూజ అంటే ఇంకా అది ఎంత శక్తి అంటే ఏ పూజారిని, పురోహితులు అనేది చెప్తారు. కాని పని అంటూ ఉండదు. అది ఏదైనా జరిగి తీరాల్సిందే. అందున రవిగ్రహానికి అధిష్టాన దేవత రుద్రుడే. సూర్య అనుగ్రహం ఎక్కువ కావాలంటే సూర్య నమస్కారాలు చేస్తే ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువ రుద్రాభిషేకం చేస్తే వస్తుంది. కాబట్టి ప్రదోషకాల పూజ, సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకం, ఇది ఇంకా వీళ్ళకి తిరుగుండదు. తెలిసిపోతుంది ఎవరి ద్వారా నష్టపోతున్నామని. గ్రిప్ వస్తుంది వీళ్ళపైన వీళ్ళకు. ఇది దేవతారాధన. ఇక వ్యక్తిగత పరిహారం తీసుకుంటే రాహు అన్నాను కాబట్టి వీళ్ళు రాహు కమ్యూనికేటర్. ఇంటర్నెట్ రాహువే. ఇంకా కమ్యూనికేటర్ అంటే ఇంకేం కావాలి? సినిమా ఇండస్ట్రీ రాహువే. ఆల్ మాఫియాస్ రాహువే. ఆల్ ఫుడ్ సెక్టర్ మొత్తం రాహువే. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ నక్షత్రంలో
ఉద్భవించాడు. కాబట్టి వీళ్ళు 3వ స్థానం కాలపురుషునికి. ఎక్కడన్నా హోటల్లో భోంచేస్తే టిప్పు కంపల్సరీ ఇచ్చేసి రావాలా. దాని ఫలితం మళ్ళీ వేరే లెవెల్లో ఉంటుంది. ఓ ఆటో ఎక్కితే వాళ్ళు 10-20 ఎక్స్ట్రా చెప్తారు మామూలే. వాళ్ళు అడిగింది ఇచ్చేసేయడం బెటర్, బేరమడకుండా. ఆడ 10-20 ఎక్స్ట్రా ఇస్తారు, వీడు మనకి చిన్న పనులు జరుగుతాయి ఆడ ఇవ్వడం వల్ల. అదేవిధంగా పావురాలకు గింజలు వేయచ్చు. పావురం కమ్యూనికేటర్ బర్డ్. పావురాలు పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రాచీన కాలంలో అవే చేశాయి. ప్రేమలేఖలు, రాజులకు వర్తమానాలు అవన్నీ ఇప్పుడు కూడా కొన్ని దేశాలు పావురాలతో పోస్టల్ డిపార్ట్మెంట్ నడిపిస్తున్నాయని కూడా చెప్తారు. ఇక్కడ పావురాలకు గింజలు వేయడం ఇటువంటివన్నీ చేయొచ్చు. రాహుకాలంలో శివునికి పూజించడం ఇవన్నీ వీళ్ళు చెయ్యొచ్చు. ఇక వ్యక్తిగత పరిహారం ఏంది, ఆలయ పరిహారం ఏంది. ఇక వైద్య సేవ. వైద్య సేవ అంటే చేతులు భుజాలు సంబంధించినటువంటి, అంటే ఈ సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే పెరాలసిస్, భుజములు ఇవన్నీ కూడా బలహీనంగా ఉన్నవాళ్ళు, పెరాలసిస్ ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళకు సర్వీస్ ఇవ్వచ్చు, సేవ చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మంచిది. అదేవిధంగా డ్రైవర్ అన్నాను కాబట్టి అంబులెన్స్ డ్రైవర్స్కి ఇయర్ ఫోన్స్ తీసేయచ్చు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని సాగుతూ ఉంటారు, ఈ టెన్షన్గా తోలుతూ ఉంటారు. ఫుల్ ట్రాఫిక్లో కూడా వాళ్ళు అందరూ వదిలేస్తారు వాళ్ళకు. అప్పుడు వాళ్ళ ఇంటి నుంచి ఏదైనా ఎమర్జెన్సీ ఫోన్ వస్తే డ్రైవింగ్ చేస్తారా మాట్లాడతారా, ఒక ఇయర్ ఫోన్స్ ఉంటే ఇంకొంచెం ఫ్రీగా మాట్లాడతారు. ఆ కమ్యూనికేషన్ మీరు చేస్తారన్నమాట. కాబట్టి ఇటువంటి పరిహారాలు లాభస్థానం సంబంధించి చేయడం వల్ల వీళ్ళు 11వ స్థానం బలపరుచుకుంటారు. చేసే పనుల్లో లాభాలు పెరుగుతాయి. మఖా నక్షత్రం వాళ్ళకు 6వ నక్షత్రం సాధన తార. సాధన తార ఎలా బలపరచవచ్చు? మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి. స్వాతి నక్షత్రం వీళ్ళకు 6వ నక్షత్రం. మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి. స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రానికి సంబంధించినటువంటి సాధన వీళ్ళు చేయొచ్చు. అంటే ఆ నక్షత్రంలో ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. నరసింహస్వామి ఆరాధన చేయొచ్చు. కాఫీ, తేనె ఎక్కువ తీసుకోవచ్చు. స్వాతి నక్షత్రం సంబంధించి. స్వాతి నక్షత్రం సంబంధించినటువంటి తేనె రంగు, మెరూన్ కలరు, రాహుగ్రహానికి సంబంధించినటువంటి యాష్ కలరు, సిల్వర్ కలరు, గ్రే కలరు వీళ్ళు ఎక్కువ యూజ్ చేయొచ్చు. రాహుగ్రహానికి సంబంధించిన 4వ నెంబర్ని వీళ్ళు యూజ్ చేయొచ్చు. పుబ్బా నక్షత్రం వాళ్ళు. పుబ్బా నక్షత్రం వాళ్ళకు విశాఖ నక్షత్రము 6వ నక్షత్రం అవుతుంది. విశాఖ అంటే వ్యసనకర్ర. ఓ పాకెట్ వ్యసనకర్ర జోగులు పెట్టుకుని తిరగచ్చు. చైనా, జపాన్, జర్మనీ దేశాల్లో ఒక కీ చైన్ లాగా పెట్టుకొని తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు టక్ మంది చేస్తారు, ఇసురుకుంటూ ఉంటారు. అది ఫ్యాషన్. అది కూడా వాళ్ళు మంచి సంపన్నులు. పుబ్బా నక్షత్రం వాళ్ళు చేతి వ్యసనకర్ర, పాకెట్ వ్యసనకర్ర బ్యాగ్లో కానీ జేబులో పెట్టుకుని చేతిలో కానీ పెట్టుకుని తిరగచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయొచ్చు. విశాఖ నక్షత్రం రోజు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఉత్తర నక్షత్రం వాళ్ళు. ఉత్తర నక్షత్రం వాళ్ళకు సాధన తార హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ. అనురాధ నక్షత్రం అంటే పొంగలి, మిరియాలతో చేసిన పొంగలి వీళ్ళు ఎక్కువగా తినచ్చు. అనురాధ నక్షత్రం రోజు ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. తామర పుష్పాన్ని ఇష్టపడవచ్చు. తామర పుష్పాలను భగవంతునికి సమర్పించవచ్చు. అనురాధ నక్షత్రంలో వీళ్ళు అన్ని రకాల పనులు సాధన ప్రారంభించుకోవచ్చు. అదేవిధంగా మఖా నక్షత్రం వాళ్ళు ఏ రంగులు అంటే చిత్రవర్ణాలు, 2-3 మల్టీ కలర్స్ ఉన్నటువంటి డ్రెస్సులు వేయచ్చు. అదేవిధంగా మఖా నక్షత్రం వాళ్ళు విఘ్నేశ్వర ఆలయం పైన ఓంకారం ఉన్నటువంటి, పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి, స్వస్తిక్ ఉన్నటువంటి జెండాలు కట్టచ్చు. మంచిది. మఖా నక్షత్రానికి కేతు యొక్క చిహ్నము ఫ్లాగ్, ఒక జెండా, పతాకము బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మఖా నక్షత్రం వాళ్ళకు గురువుకు సంబంధించినటువంటి కలర్ ఎల్లో, గంధం కలరు, గోల్డ్ కలరు, వైట్ కలరు, ఆరెంజ్ కలరు, సింధూరం పెట్టడము ఇవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబరు, 7, 9 నెంబర్లన్నీ కూడా వీళ్ళ వర్గానికి సంబంధించినటువంటి ఫేవరెట్ నెంబర్స్. వీటిని ఫాలో అవ్వచ్చు. 5, 8, 6, 4 ఇటువంటివి వీళ్ళకు పెద్దగా వర్కౌట్ అవ్వు. అదేవిధంగా పుబ్బా నక్షత్రం వాళ్ళకు విశాఖ నక్షత్రము కాబట్టి వీళ్ళకి 6వ నక్షత్రం కాబట్టి, ఈ విశాఖ నక్షత్రం అంటే మన పుబ్బా నక్షత్రం శుక్రుడు అన్నప్పుడు తన వర్గానికి చెందినటువంటి 5, 6, 8, 4 ఈ నెంబర్లను సంఖ్యాశాస్త్రీయ తీసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన రంగులు కూడా తీసుకోవచ్చు. లైట్ గ్రీన్, లైట్ బ్లూ, లైట్ గ్రే కలర్ ఇటువంటివి తీసుకోవచ్చు రంగులు. ఇక ఉత్తర నక్షత్రం సంబంధించిన వాళ్ళు. ఉత్తర అంటే అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం అంటే రవి నక్షత్రం, శని నక్షత్రం వ్యతిరేకం అవుతుంది కాబట్టి, కానీ సాధన తార కాబట్టి తారాపలంగా అట్ట చూసుకోవచ్చు. రవికి సంబంధించి వీళ్ళ వర్గానికి చెందినటువంటి 1, 2, 3, 7, 9 నెంబర్లు వీళ్ళు ఫాలో కావచ్చు. తత్సంబంధమైన రంగులు ఎరుపు, ఆరెంజు, వైటు, గంధం కలరు, క్రీమ్ కలరు లాంటి రంగులు వీళ్ళు యూస్ చేసుకోవచ్చు. సింధూరాన్ని కూడా ధరించవచ్చు.
ఇదే నేను చెప్పిన విషయాలు లాభస్థానము జాతకరీత్యా నిర్జీవమైన వైనాశకంలో ఉన్న బాధకాధిపతిగా గ్రహాలు వచ్చి వీళ్ళకు ఈ నేను చెప్పిన సాధన నక్షత్రంలో ఉన్న, అదేవిధంగా అవయోగి నేను చెప్పిన గ్రహాల్లో చెప్పిన నక్షత్రాలకు సంబంధించి ఉన్న, జాతకంలో ఇతరత్ర వేరే అరమరగలు సరిగ్గా లేకున్నా జాతకరీత్యా ఇవి పనిచేయవు. వ్యక్తిగత జాతకం చూసుకుంటే ఈ అప్ అండ్ డౌన్స్ తెలుస్తాయి. ఇవి జనరల్ చార్ట్లో వచ్చేటువంటివి, యాసిస్ అట్లే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి జాతకాలు లేని వాళ్ళు దీన్ని ఫాలో కావచ్చు. ఫాలో అయ్యి టెస్ట్ చేసుకొని వాళ్ళకి నప్పిందంటే ప్రొసీడ్ అయిపోవచ్చు. సో ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి వాళ్ళ జాతకంతో సంబంధం లేకుండా ఎలాంటి జీవిత పరిహారాలు, ఆలయ పరిహారాలు పాటించడం ద్వారా మంచి జరుగుతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.